నీట్ కౌన్సిలింగ్ విషయంలో ఓ సున్నితమైన రేఖ. అర్హత సాధించలేని వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, అర్హత సాధించిన వాళ్ళు భయంతో ఉంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు అయితే ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించి దాని కౌన్సిలింగ్ ఆపకుండా నిర్ణయం తీసుకోవడం. దేశంలో వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలు నిర్వహించిన నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష వ్యవహారం మీద దర్యాప్తు జరిపించి ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ దాఖలైన కొత్త పిటిషన్ మీద జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎన్వీఎస్ భట్ సెలవుకాల ధర్మాసనం శుక్రవారం విచారించింది. వీటి మీద దాఖలైన పిటిషన్లు జూలై 8 నుంచి విచారించనున్నందున జూలై మొదటి వారంలో మొదలు కానున్న కౌన్సిలింగ్ను వాయిదా వేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. నేను కౌన్సిలింగ్పై ఎట్లాంటి స్టే కోరడం లేదు. జూలై 6న జరగాల్సిన కౌన్సిలింగ్ 2 రోజులు మాత్రమే వాయిదా వేయమని అడుగుతున్నా, అది కూడా జూలై 8న విచారణ జరగడమే కారణం అంటూ న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే కౌన్సిలింగ్ అనేది ఓపెన్ అండ్ షట్ ప్రక్రియ కాదని, జూలై 6న కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్టీఏ కొన్ని ఆదేశాలు ఇవ్వాలని కోర్టు దాఖలైన పిటిషన్ మీద కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరగనున్న రీటెస్ట్ విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది లేవనెత్తారు. దాని మీద స్టే విధించాలని కోరారు. అభ్యర్థులు మళ్లీ పరీక్షకు హాజరు కావాల్సి వస్తే ఒత్తిడికి లోనవ్వాల్సి ఉంటుందని కోర్టుకు చెప్పారు. ఎన్టీఏ కొంత సమాచారం దాచిపెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు ఏమీ జరగలేదు. మే 5న జరిగిన పరీక్షను పక్కన పెట్టే అవకాశం ఉన్నప్పుడు 1563 మంది అభ్యర్థులు మాత్రమే జరగబోయే రీటెస్ట్ కోసం ఎందుకు ప్రశ్న బెంచ్ ప్రశ్నించింది. దీంతో ధర్మాసనం ఎన్టీఏ తరపు న్యాయవాదిని ఆ పిటిషన్పై స్పందన దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది.